ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. పేద కుటుంబాల బిల్లులను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలియజేశారు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు భట్టి సమాధానం ఇచ్చారు. యూనిట్ లోపల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిజం చేస్తూ ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. టీజీఎస్పీడీసీఎల్లో మొత్తంగా 25,35,560 కుటుంబాలకి ఈ ఉచిత కరెంటుని 200 యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారు కట్టాల్సిన బిల్లుని వారు కట్టకుండా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ టీజీఎస్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది ఇన్ని లక్షల కుటుంబాలకి. అట్లాగే ఎన్పీడీసీఎల్ సంబంధించి కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో 27,46,938 కుటుంబాలకి ఆ కుటుంబాలు చెల్లించాల్సినటువంటి 200 యూనిట్లకు సంబంధించిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్ చెల్లించినటువంటి మొత్తం 3,593 కోట్ల రూపాయలని ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వారికి చెల్లించింది అధ్యక్ష.